ప్రకటన చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఇవాళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పురస్కారాలు ప్రారంభమయ్యాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యొక్క సరస్వతి నది పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలోని మహదేవ్పూర్ కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతి నది పురస్కారాలు జరగనున్నాయి. ఇక ఇవాల్టి నుంచి యొక్క పురస్కారాలు ఈ నెల 26వ తేదీ వరకు కూడా జరుగుతాయి. ఇక 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ పురస్కారాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఈ యొక్క పురస్కారాలను ప్రారంభించారు. ఇక ఇవాళ సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఇక జిల్లాలోని మహదేవ్పూర్ కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అంతర్వాహిని సరస్వతి నది పురస్కారాలు జరగనున్నాయి. ఇక ఇవాల్టి నుంచి యొక్క పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కూడా జరుగుతాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఈ యొక్క పుష్కరాలను ప్రారంభించారు. ఇక ఇవాళ సాయంత్రం 4:30 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం కూడా ఆచరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో జనాలు తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.